హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. టుడే వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కనుక మా హౌస్కి డౌన్లో ఒక చిన్న హోటల్ ఉంటుందండి. అక్కడ నుంచి టిఫిన్ అయితే తెప్పించుకున్నాను. 20 రూపీస్కి 8 or 9 బజ్జీస్ ఇస్తారండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది తింటూనే లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తే ఎగ్ ఫ్రై అయితే చేశానండి. ఎగ్ ఫ్రై చాలామంది ఏంటంటే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడతారు. అండ్ రోటీస్ చపాతీలోకి అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా రైస్లో తినాలంటే కనుక సాంబార్ కానీ లేకపోతే రసం కానీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రసంలో అయితే కనుక స్వీట్ అనేది కంపల్సరీ వేస్తానండి. బెల్లం కానీ షుగర్ కానీ మీలో ఎంతమంది వేస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదైతే కనుక నేను కారం అనేది చాలా తక్కువ వేసి పసుపుతో నేను టేస్టీగా వండేసాను. పిల్లలు కూడా ఈజీగా తినేటట్టు. చూడడానికి కూడా చూసారు మంచి కలర్ఫుల్గా ఉంది. దీంట్లో నేను ఇప్పుడు నేను చెప్పిన స్వీట్ రసం అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు దీంతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎగ్ ఫ్రై ఇలా తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అది ఉత్తిగా తింటే గట్టిగా ఉన్నట్టున్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఇలా తింటూనే మా పిల్లలు అన్నారు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయమ్మా ఈరోజు అని అడిగారు. సరే అయితే అని చెప్పేసి నేను కొంచెం శనగపిండి కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేశాను ఈరోజు. కార్న్ఫ్లవర్ కొంచెం మైదా కొంచెం శనగపిండి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసేసి నేను పసుపు కూడా యాడ్ చేశాను మంచిగా హెల్త్గా అని చెప్పేసి. ఈ మూడింటిని వేస్తూ నేను ప్రిపేర్ చేశాను. వీటి పేరేంటనుకుంటున్నారు? నాకు తెలిసి మీరు పకోడీలు అనుకుంటున్నారు కదా, కకోడి. మా పిల్లలు ముద్దుగా వీటిని కకోడీస్ అంటారనమాట. కంప్లీట్ అయితే చేసేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మేము ప్రిపేర్ చేయడానికి నాకు తెలిసి ఒక 1 hour అలా టైం పట్టింది ఇదన్నీ కలిపి రెడీ చేసుకోవడానికి. మేము మహా అయితే 12-13 నిమిషాల్లో మొత్తం అన్నీ ఫినిష్ చేసేసాము. అంత బాగున్నాయి. మీకు కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.